హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధమాకా దస్తగిరి ఛానల్. మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా. ఏంటి దస్తగిరన్న వస్తానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడున్నాం అక్కడున్నాం అని చెప్పేవాళ్ళు పాటతో మొదలుపెట్టాను అనుకుంటున్నారా? సో ఇదేనేది మనకి సినిమాలో ఎన్టీ రామారావు గారు భీముని గురించి ఉపదేశం చేస్తారనమాట. ఎన్టీ రామారావు గారు అంటే ఆ గెటప్లో శ్రీకృష్ణుడు అనమాట. భీమునికి మనకి ఏదో అంటారు కదా, ఒక సందేశం అనేది ఇస్తారనమాట. భీముడు అంటే ఈ పాటకి మీకు అంతా గుర్తు వచ్చి ఉంటుంది. భీముడు అంటే మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏంటి? బలం. సో అలాంటి ఒక అద్భుతమైన వీడియో అయితే ఈరోజు మనం తీస్తున్నాం అన్నమాట. ఇది వచ్చేసి కడప జిల్లా పెద్దముడియం మండలం భీముని గుండాలు అన్నమాట. ఊరు పేరే భీముని గుండాలు. దీనికి పేరు ఎలా వచ్చిందంటే, పూర్వము మనకి యుద్ధాలు అందుకు జరుగుతున్నాయి కదా, యుద్ధాలు జరిగేటప్పుడు ఇప్పుడు మనం ఏదైతే ఈ ప్రదేశం చెప్పుకుంటున్నామో ఈ ప్రదేశంలో భీముని యొక్క గద అనేది పడినదన్నమాట. గద పడగానే 101 గుండాలు అనేది ఈ ప్రదేశంలో స్వతహాగా ఏర్పడినాయంట. ఆ గద ఆ బరువుకు తట్టుకోలేక ఇక్కడ గుండాలు అనేది ఏర్పడినాయంట. అంటే దాని తర్వాత ఇక్కడ భీముడు వచ్చి ఇక్కడ ఈ గుహలను ఇక్కడ మనకి సందర్శించినట్టు, అక్కడ మనకి కొన్ని వాటర్ అంటే నీళ్లు తాగినట్టు మనకి చరిత్ర కూడా చెప్తుంది. కొంతమంది ఇక్కడ గ్రామస్తులు వాళ్ళు కూడా చెప్పినారనమాట. సో అలాంటి ఒక అద్భుతమైన వీడియో అనమాట ఇది. ఎవరు కూడా అస్సలు మిస్ అవ్వకండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. మనం చేసే మంచి వీడియోలు సో మరికొంతమందికి రీచ్ అవుతాయి. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో అక్కడైతే మనం ఇప్పుడు ప్రదేశంలో ఉన్నాము. సో మనం ప్రతి ఒక్కటి కూడా ఇందాక ఏది చెప్పుకున్నామో అదొక్కటి ప్రతి ఒక్కటి మనం చూసుకుంటూ చెప్పుకుందాం. ఇంకా ఇక్కడ పూర్వము ఈ గుండాలల్లో అలాగే నీళ్ళు ఉండేవంట. ఆ అంటే ఈ గుండాలు ఏర్పడినప్పుడే నీళ్ళు అనేది కూడా పుట్టుకొచ్చాయి అన్నమాట. ఆ గద ఇప్పుడు భూమిని గదే అంత బరువు ఉంటే ఇంకా ఆయన ఎంత బలంగా ఉంటాడో మనం తెలుసుకోవచ్చు. మనం చరిత్రలో కూడా ఇప్పుడు భగవద్గీతలో ప్రతి ఒక్క అధ్యాయంలో భీముని గురించి ఉంటుంది. మనకి ద్వాపర యుగానికి చెందినాడు అనమాట భీముడు అంటే. దాని తర్వాత మనకు కలియుగం స్టార్ట్ అయింది. అప్పుడు ఆయన గదే 101 గుండాలుగా మారిందంటే ఆయన ఎంత మహాకాయంతో ఉంటాడు అనేది మనం తెలుసుకోవచ్చు. సో ఆ గుండం ఏర్పడిన దగ్గర ఇప్పుడు ఉన్నాం అనమాట. మనం చెప్పుకుందా కూడా ప్రతి ఒక్కటి మనం చూసుకుంటూ ఇంకా చెప్పుకుందాం, ఓకేనా? సో ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు కొత్త వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా, ఓకేనా? ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇప్పుడు మనం భీముడికి స్వయాగా ఏర్పడిన గుండం దగ్గరికి అయితే మనం పోతున్నాం. అని చూద్దాం. చూసినారా, ఇప్పటికీ నీళ్ళు ఉన్నాయి ఆయన. ఇక్కడ చూడొచ్చు మనం. బా ఎంత కన్నంగా ఉంటాయంటే కదా సాయి. బాబా 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 చూస్తే మీరు ఎందుకు ఒక్కసారి చూసినారంటే, నేను చెప్పడం కాదు కానీ అసలు అని చూపిస్తా. నీళ్ళు మనిషి ఏం వేసినా కూడా ఎంత కన్నంగా ఉంటాయి. చూద్దాను ఒకసారి. బాబా నేను చెప్పడం కాదు, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి ఎంత కన్నంగా ఉన్నాయంటే నీళ్ళు. చూడండి ఎంత బాగా కనొస్తాయో. చూడండి ఈ నీళ్ళు అన్నమాట. పోయి చూపిస్తాను నేను మీకు. చూడండి ఇట్లా అన్నమాట. ఇది స్వతహాగా ఏర్పడినాయి అన్నమాట. తాపలు కూడా ఉన్నాయి మనకు లోపలకుండా. ఈ తాపలు చూడండి. ఇవంతా ఈ గుండాలు, ఇటాటి గుండాలు 101 గుండాలు ఏర్పడినాయంట ఇక్కడ. 101 గుండాలు అంటే చూసుకోండి. ఇంకా కొన్ని వచ్చేసేసి 101 గుండాలు ఏర్పడినాయి. కానీ ఆ 101 గుండాలు మనము తీద్దామని ప్రయత్నించినాం. కానీ అక్కడ లోకల్ వాళ్ళు అంటే ఒక పెద్ద ఆయన మనకి అక్కడ కనబడినారు. వాళ్ళని అడిగితే 101 గుండాలు ఉండేవంట. కానీ ఈ ఆడబడితే ఆడ ఉండడం వల్ల కొంతమంది పిల్లోళ్ళు, చిన్నపిల్లోళ్ళు ఉంటారు కదా, కొంతమంది చిన్న పిల్లోళ్ళు పశువులు ఆడిపోయి దాంట్లో పడి చనిపోతున్నారని చెప్పేసి చాలా వరకు అయితే బూట్ చేసినారంట. ఇందులో భాగంగా ఈ మెయిన్ కొన్ని ఉంచినారు. వాటినే ఇప్పుడు మనం చూస్తున్నాం. నీళ్ళు అయితే బాగా భలే ఉన్నాయి. ఆ టెంకాయ నీళ్ళు ఉన్నట్టు ఉన్నాయంట. పెద్ద ఏమో చెప్తాంది, టెంకాయ నీళ్ళు ఉన్నట్టు ఉంటాయంట నీళ్ళు. అంత కన్నంగా ఉన్నాయి అయితే. అంతెందుకు మనమే ట్రై చేద్దాం. ఏ మాట కమాట చెప్పుకోవాలన్నా, ఆ పెద్ద అనేది అక్షరాలు నిజం.
ఇటాటి మనం తాగాలన్నా కూడా పుణ్యం ఉండాల. అబ్బా సాయి నిజం చాలా కన్నంగా ఉన్నాయి నీళ్ళు. చూడండి లోపల ఇట్లా ఉందన్నమాట మొత్తం. చూడండి ఇట్లా ఈ నుంచి ఇట్లా ఉంది, కానీ పైనుంచి ఇట్లా ఇట్లా డైరెక్ట్గా ఉందన్నమాట. ఇట్లా ఇట్లా డైరెక్ట్గా మనం దిగి వచ్చేదానికి ఇట్లా ఒక దారి ఉంది. పాము కోసం అంట. వామ్మో ఇట్లా రాని చూపించా ఇట్లా రండి ఇట్లా చూడండి పాము కోసము. అంటే ఇట్లా చోట్ల ఉంటాయి పాములు నార్మల్. అది ఇప్పుడు చూపిస్తాను మీకు, పాము కోసం అనేది చూపిస్తాను చూడండి. ఏనుంది నీళ్ళు. ఇప్పుడు మనము ఈ నీళ్ళు చెప్పుకున్నాం కదా, ఈ నీళ్ళు ఈ నుంచి ఇంకొక గుండం లేకపోతాయంట, కోనేరు అనమాట. సో ఆ కోనేరు లేకపోతాయి, అక్కడికి పోయి కూడా మనం చూద్దాం రండి. కాకపోతే అక్కడ నీళ్ళు లేవు, మొత్తం ఎండిపోయింది. ఈ నీళ్ళు అనేది అప్పుడు ఆ గుండం లేకపోతున్నాయి అనమాట, అక్కడ పోయి కూడా చూద్దాం రండి మనం. పెద్ద 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 పాము కుసాలు కూడా ఉన్నాయి ఇక్కడ. వీడియో ఇది ఒకసారి కెమెరా ఇద్దా చూపిస్తా. అసలు ఇట్లా చూడొచ్చు ఎంత లావు ఉందంటే, మీకు వీడియోలో అటకానేస్తుందా కానీ మాకు గుండెలు జల్లుమని. అంటే ఇటు చోట్ల ఉంటాయి నార్మల్గా. ఇటు చూడండి పెద్దదన్నమాట పాము కుసాలు కూడా. మనకి ఇక్కడ నుంచి దారి ఉందన్నమాట. ఇట్లా ఇంకా ఓన్లీ ఇది ఏర్పడింది కదా, ఇది మనం ఏదైతే చెప్పుకున్నామో ఒకటి అనమాట. ఎంత బాగా కట్టించినారో చూడండి. ఇది మెయిన్ అదే అనమాట. మొత్తం చూసేదానికి ఇట్లా ఉంది మనకు. ఇదంతా కూడా ఈ గుడికి కూడా ఇంకొక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత అనేది నేను చెప్తాను మీకు. ఇక్కడ ఈ భూమిని గుండం ఏర్పడింది కాబట్టి దీనికి ఒక చుట్టూ ఈ ఒక కట్టలాగా కట్టించినారు. ఈ ప్రదేశం ఏంటంటే, ఈ ప్రదేశంలో పూర్వము వీరబ్రహ్మం గారు ఉన్నారు కదా, ఆయన భార్య ఆయన ఈ దావముడి వెళ్తూ ఇక్కడ కొంచెంసేపు విశ్రాంతి తీసుకోవడం వల్ల వాళ్ళకు గుర్తుగా ఈ గుడి కట్టించినారు. ఇది బ్రహ్మంగారి గుడి. ఇక్కడే అంతకంటే ముందు జరిగినది ఇది. ఇది కలియుగము, అంతకుముందు అది ద్వాపరయుగం, అంతకన్నా ముందు జరిగిందనమాట. ఇది ఈ మధ్య మనకి ప్రసిద్ధి చెందింది. ఇది ఎప్పటి నుంచో ఉంది, చాలా పురాతనమైందనమాట ఇది. ఇప్పుడు మనము ఇంకొక చోటకి నీళ్ళు పోతాయని చెప్పినాం కదా, ఈ గుండంలో నుంచి చాలా వరకు 101 గుండాలకు నీళ్ళు పోతున్నాయంట. మెయిన్ గుండం ఇదే, 101 గుండాలకు పోతున్నాయి. కానీ మనకి మహా అంటే 1-2 ఉన్నాయంట గుండాలు. సో మనం ఇవి చూసుకుందాం. ఇప్పుడు ఆడికి వెళ్ళబోతున్నాం రండి ఫ్రెండ్స్. మనం అక్కడ ఆ గుండంలో నుంచి ఇంకో గుండంలోకి కోనేరులోకి దారి ఉందని చెప్పినాం కదా, అక్కడైతే ఉన్నాం అనమాట. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళబోతున్నాం, చూపిస్తారండి. అదే అన్నమాట. ఇక్కడ చూడొచ్చు, మీకు చూపిస్తారండి ఎంత ఇది పురాతనమైందనడానికి ఇదే నిదర్శనం. చూడండి దాదాపు 1918. ఇప్పుడు చూడొచ్చు మీరు, 1918 అంటే మనకు స్వతంత్రం రాకముందు అన్నమాట. చూడొచ్చు అదంతా కూడా. ఇక్కడ ఒక అవ్వ ఉన్నది, ఇప్పుడు లేనట్టుంది అవ్వ, అక్కడేమో కూర్చోన్నారు. సో ఇక్కడ చూడొచ్చు, ఇదే అన్నమాట ఆ కొలను. చూడండి అక్కడ మెట్లు కనపడుతున్నాయి కదా, తాపలు ఇక్కడ ఉన్నాయి కదా. ఇక్కడ రాని చూపిస్తా. ఇక్కడ నుంచి ఇట్లా లోపలికి నీళ్ళు అనేది ఊట పుడతాయంట. అదే అక్కడ అక్కడ చూడండి. ఇప్పుడు ఏమైందంటే, ఈ చిన్నపిల్లలు అలాంటి అన్ని చోట్ల పడి అంటే అట్లా దుంకడట పూడట ఇరక్కపోతున్నారని చెప్పేసి చాలా వరకు బూట్ చేసినారు. ఇంకా మనకి ఈ ఫిల్టర్ నీళ్ళు బోల్లో వచ్చిన తర్వాత ఇంకా చెత్త చెదారం పడేయడము అట్లా చేయడం వల్ల ఇట్లా అయిపోయింది. అక్కడ చూసినాక ఎంత కన్నంగా ఉన్నాయి నీళ్ళు, దాన్ని సంరక్షిస్తున్నారు, గోడ కట్టేసి చేసినారు కాబట్టి అవి బాగున్నాయి. ఇది కొంచెం ఇడిచిపెట్టినారు, ఇటు అయిపోయింది అనమాట మొత్తం. కానీ అక్కడ నుంచి ఆ నీళ్ళే ఇక్కడికి వచ్చేది, ఊట అనమాట ఇదంతా కూడా. గుండము చాలామంది చెలిమెలు అంటారు, కోనేరులు అంటారు,
రకరకాలుగా పిలుస్తారనమాట వివిధ ప్రాంతాల్లో. ఇక్కడ చూసుకుంటే మనకి ఇది ఉంది, అక్కడ నుంచి ఇక్కడికి ఊట పుడుతూ ఉంటుంది అనమాట అంతా కూడా. చుట్టుపక్కల అంతా కూడా అప్పట్లో రాతి కట్టుకం ఎట్ట కట్టినారో ఇక్కడ కొంచెం గుళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ అంతా కూడా. పెద్దవే చెప్పింది, పూర్వము నీళ్లు తాగుతా అంటే ఎట్టున్నాయంటే అట్లా మనం టెంకాయ నీళ్ళు ఎంత టేస్ట్గా ఉంటాయో అంత టేస్ట్గా ఉన్నాయంట. ఇందాక అక్కడ మనం తాగి కూడా చూపించినాం కదా, చాలా టేస్ట్గా ఉన్నాయి నీళ్ళు అయితే. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే మొత్తం చూసేసారు కదా. సో వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. అదే మీరు నాకు ఇచ్చే పెద్ద గిఫ్ట్, న్యూ ఇయర్ గిఫ్ట్ అనుకోండి. అండ్ అలాగే ప్రతి ఒక్కరికి కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ కనుమ అండ్ సంక్రాంతి. ఓకేనా? మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. లైక్ కొట్టడం, షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఓకేనా? కెమెరామెన్ సాయితో మీ దమకా దస్తగిరి. లవ్ యూ ఆల్. బాయ్.